సో 4వ తరగతి ఈవీఎస్ ఈవీఎస్ లోని లెసన్స్ గురించి మనం 1 to 7 లెసన్స్ గురించి ఈరోజు డిస్కషన్ చేద్దాము. దాంతో పాటుగా ముందుగా మనం సిలబస్ లోకి వెళ్లే ముందు పాఠ్య పుస్తకం గురించి ఖచ్చితంగా అవగాహన చేసుకోవాలి. చాలా సార్లు పాఠ్య పుస్తకంలోని ముందు మాటలో ఉన్నటువంటి అంశాల మీద కూడా చాలా సార్లు బిట్స్ రావడం జరిగింది. సో 4వ తరగతి పాఠ్య పుస్తకం వచ్చేసి 2012 తర్వాత 2013 నుండి మనం మన పరిసరాల పేరుతో పాఠ్య పుస్తకాన్ని రూపొందించడం జరిగింది. మనం మన పరిసరాలు పేరుతో పాఠ్య పుస్తకాన్ని రూపొందించడం జరిగింది. 2012 మరియు 2013 విద్యా సంవత్సరం నుంచి 4వ తరగతి ఈవీఎస్ ని మనం మన పరిసరాల పేరుతో పాఠ్య పుస్తకం రూపొందించడం జరిగింది. తర్వాత వచ్చేసి 2013 విద్యా సంవత్సరం నుండి దానికి కొనసాగింపుగా 4 మరియు 5వ తరగతి పాఠ్య పుస్తకాలని మనం మన పరిసరాల పేరుతోనే రూపొందించడం జరిగింది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ముందుగా 2012-2013 సంవత్సరం నుంచి ఈవీఎస్ ని ఎట్లా మార్చారంటే మనం మన పరిసరాలు అనే పేరుతో బుక్ ను రిలీజ్ చేయడం జరిగింది. తర్వాత 2013 తర్వాత 2014 నుంచి దానికి కొనసాగింపుగా 4-5 తరగతులు కూడా మార్చి మనం మన పరిసరాల పేరుతోనే పాఠ్య పుస్తకాన్ని రిలీజ్ చేయడం జరిగింది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి మన ఎస్సీఆర్టీ వాళ్ళు పాఠ్య పుస్తకాలన్నింటినీ కూడా ఎన్సీఆర్టీ సూచించినటువంటి ఇతివృత్తాలను ఆధారంగా చేసుకొని ఎన్సీఆర్టీ వారి ఇతివృత్తాలని ఆధారంగా చేసుకొని కొన్ని రాష్ట్రానికి సంబంధించిన అంశాలను యాడ్ చేస్తూ పాఠ్య పుస్తకాలని రూపొందించడం జరుగుతుంది. సో ఎన్సీఆర్టీ వారి ఇతివృత్తాలన్నింటినీ బేస్ గా చేసుకుని కొంచెం మన స్టేట్ కి సంబంధించిన మన రాష్ట్ర సంస్కృతి, మన రాష్ట్ర పండుగలు, మన రాష్ట్ర వనరుల గురించి యాడ్ చేస్తూ డిజైన్ చేయడం జరుగుతుంది టెక్స్ట్ బుక్స్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి ఈ పరిసరాల విజ్ఞానాన్ని బోధించడానికి వారానికి 6 పీరియడ్ల చొప్పున పరిసరాల విజ్ఞానం బోధించడానికి వారానికి 6 పీరియడ్ల చొప్పున మొత్తం మనకి 220 పీరియడ్స్ మనకి అందుబాటులో ఉంటాయి అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. వారానికి 6 పీరియడ్లు, మొత్తం అకాడమిక్ ఇయర్ అంతా కలిపి 227 పీరియడ్స్ మనకి అందుబాటులో ఉంటాయి. కాకపోతే 200 పీరియడ్స్ మనం బోధనకు ఉపయోగించాం, కానీ మనకి అందుబాటులో ఉండేటువంటి పీరియడ్స్ అయితే అకాడమిక్ ఇయర్ లో 220 పీరియడ్స్ అందుబాటులో ఉంటాయని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఒక్కో పాఠానికి సగటున 14 పీరియడ్స్ ని మనము యూజ్ చేసుకోవచ్చు బోధించడం కోసము అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఒక్కో పాఠానికి ఎన్ని పీరియడ్స్? 14 పీరియడ్స్ ని మనము పాఠాన్ని బోధించడానికి యూజ్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ 1వ పాఠం చూస్తే 4వ తరగతి ఈవీఎస్ లో మొత్తం మనకి 12 లెసన్స్ ఉంటాయి. ఈ 12 లెసన్ లో మీరు అక్కడ చూడొచ్చు. ఫస్ట్ పాఠం వచ్చేసి కుటుంబ వ్యవస్థ మార్పులు, అలాగే 2వ పాఠము ఆటలు నియమాలు, 3వ పాఠం రకరకాల జంతువులు, 4వ పాఠం జంతువుల జీవన విధానం జీవ వైవిధ్యము, 5వ పాఠం వచ్చేసి మన చుట్టూ ఉండే మొక్కలు, 6వ పాఠం దారి తెలుసుకుందామా, 7వ పాఠము ప్రభుత్వ సంస్థలు అనేటువంటి లెసన్స్ ఉన్నాయి. ఈ 7 లెసన్స్ గురించి ఈ క్లాస్ లో తెలుసుకుందాము. సో ఫస్ట్ పాఠం వచ్చేసి కుటుంబ వ్యవస్థ మార్పులు అనేది మొదటి పాఠం. ఇందులో మరి 4వ తరగతి దీంట్లో ఇంకొక విషయం ఏంటంటే 4వ తరగతి పాఠాల గురించి డిస్కస్ చేసే ముందుగా 4వ తరగతి పాఠ్య పుస్తకంలో మొత్తము ఒక అకాడమిక్ ఇయర్ కంప్లీట్ అయ్యేసరికి విద్యార్థులు సాధించవలసిన విద్యా ప్రమాణాలు వచ్చేసి మొత్తము 6 విద్యా ప్రమాణాలు ఉన్నాయని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. 6 విద్యా ప్రమాణాలు. సో 4వ తరగతి ఈవీఎస్ పాఠ్య పుస్తకంలోని విద్యా ప్రమాణాల సంఖ్య అని కూడా అడిగే అవకాశం ఉంది. సో 6 విద్యా ప్రమాణాలు ఉంటాయి. ఆ 6 విద్యా ప్రమాణాలు వచ్చేసి ఒకటోది విషయావగాహన, రెండోది ప్రశ్నించడం పరికల్పనలు చేయడం, మూడోది వచ్చేసి ప్రయోగాలు క్షేత్ర పర్యటనలు, మరి 4వ విద్యా ప్రమాణం
సమాచార నైపుణ్యము ప్రాజెక్టులు, సమాచార నైపుణ్యం మరియు ప్రాజెక్టులు. మరి 5వ విద్యా ప్రమాణం పట నైపుణ్యాలు, బొమ్మలు గీయడము, పట నైపుణ్యాలు మరియు బొమ్మలు గీయడము. మరి 6వ విద్యా ప్రమాణం ప్రశంస, విలువలు, నిజ జీవిత అన్వయము అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి 6 విద్యా ప్రమాణాలను. సో విద్యా ప్రమాణాలు చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. 1 విషయ అవగాహన, 2 ప్రశ్నించడము, పరికల్పన చేయడము, 3 ప్రయోగాలు, క్షేత్ర పర్యటనలు, 4 సమాచార నైపుణ్యాలు మరియు ప్రాజెక్టులు, 5 పట నైపుణ్యాలు మరియు బొమ్మలు గీయడము, 6 ప్రశంస, విలువలు, నిజ జీవిత అన్వయము అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఈ 6 విద్యా ప్రమాణాలు 4వ తరగతి విద్యార్థులు ఒక విద్యా సంవత్సరంలో వారి చేత సాధింపబడాలి అని చెప్పి క్లియర్ గైడెన్స్ ఇవ్వడం జరిగింది. మరి నెక్స్ట్ మొదటి పాఠంలో కుటుంబ వ్యవస్థ మార్పులు చూస్తే, ఎవరింట్లో అయినా సరే కొత్త సభ్యులు, కుటుంబం అనగానే మనం 3వ తరగతిలో తెలుసుకున్నాము, కుటుంబంలో అమ్మ, నాన్న, పిల్లలు, వారి పిల్లలు, వాళ్ళందరినీ మనం కుటుంబం అంటాము. మరి కుటుంబంలో కొత్త సభ్యులు ఎప్పుడు చేరుతారంటే, కొత్తగా పిల్లలు పుట్టినప్పుడు మరియు పెళ్లిళ్ళు జరిగినప్పుడు కొత్త సభ్యులు చేరడం జరుగుతుంది ఇంట్లోకి అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి పెద్ద కుటుంబాన్ని ఉమ్మడి కుటుంబము అంటాము. ఆల్రెడీ చదివినాం మనము, పెద్ద కుటుంబాన్ని ఉమ్మడి కుటుంబము అంటామని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి చిన్న కుటుంబాన్ని ఏమంటామంటే వెస్టి కుటుంబము అంటాము. అలాగే పెద్ద కుటుంబంలో 2 లేదా 2 తరాల కంటే, అంటే అమ్మా నాన్న, వాళ్ళ అమ్మా నాన్న, తర్వాత పిల్లలు, పెద్దవాళ్ళది ఒక తరము, తల్లిదండ్రులది ఒక తరము, పిల్లలది ఒక తరము, అంటే అట్లా 3 తరాలు ఉంటే దాన్ని ఉమ్మడి కుటుంబము లేదా సమిష్టి కుటుంబము లేదా పెద్ద కుటుంబము అంటారని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత చిన్న కుటుంబం అంటే అమ్మా నాన్న వాళ్ళ పిల్లలు మాత్రం ఉంటే చిన్న కుటుంబం అంటాం. సో అమ్మా నాన్నది ఒక తరము, పిల్లలది ఇంకో తరం. సో 2 తరాలు ఉంటే దాన్ని వెస్టి కుటుంబము లేదా చిన్న కుటుంబం అని చెప్తారని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి ఇంకా ఈ పాఠంలో ఇంక ఇవే ఉన్నాయి. తర్వాత సెకండ్ చాప్టర్ చూస్తే ఆటలు, నియమాలు. సో ఆటలు, నియమాలు అనేటువంటిది 2వ చాప్టర్ ఇది. ఈ దీంట్లో చూస్తే కబడ్డీ ఆట గురించి ప్రస్తావన ఉంది. కబడ్డీ ఆటలో మొత్తము సభ్యుల సంఖ్య 7 మంది ఉంటారు. ఈ 7 మందితో పాటు 5 ఎక్స్ట్రా ప్లేయర్స్ ఉంటారు, ఒక 5 మంది అంపైర్స్ కూడా ఉంటారు. సో మొత్తం కబడ్డీ ఆటలో ప్లేయర్ల సంఖ్య, ఆటగాళ్ళ సంఖ్య వచ్చేసి 7. అలాగే ఎక్స్ట్రా ప్లేయర్స్ వచ్చేసి 5 మెంబర్స్ ఉంటారు. మరి ఒక 5 మెంబర్స్ అంపైర్స్ కూడా ఉంటారని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ట్రాఫిక్ వ్యవస్థ గురించి కొన్ని నియమాలు, ట్రాఫిక్ నియమాల గురించి కూడా చెప్పడం జరిగింది ఈ లెసన్ లో. ఎరుపు లైట్ వెలిగితే ఆగాలి వాహనాలన్నీ. అలాగే పచ్చ లైట్ వెలిగితే, అంటే ఆకుపచ్చ లైట్ వెలిగితే ముందుకు వెళ్ళాలి, అంటే ఇంకా ప్రయాణం చేయండి అని అర్థము. మరి ఆరెంజ్ లైట్ పడితే ప్రయాణానికి సిద్ధం కమ్మని అర్థము అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి దీన్నే మనం ఏమంటామంటే సిగ్నలింగ్ సిస్టమ్ అంటాము. అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత రోడ్డు పైన వెళ్ళేవారు ఎప్పుడు కూడా వారికి ఎడమ వైపునే నడవాలి. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా వారు వెళ్తున్న దిశకి వాళ్ళకి ఎడమ వైపునే వాళ్ళు రోడ్డు మీద నడవాల్సి ఉంటుంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మనుషులు దాటడానికి రోడ్డు మీద వేసినటువంటి తెల్లటి చారలను జీబ్రా క్రాసింగ్ అంటారు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. సో ఆటలు, నియమాల పాఠంలో కబడ్డీలో 7 మెంబర్స్ ఉంటారు, మరి ఒక 5 మెంబర్స్ ఎక్స్ట్రా ప్లేయర్స్ ఉంటారు, ఒక 5 మంది అంపైర్స్ ఉంటారు. ట్రాఫిక్ నియమాలను చూస్తే ఎరుపు లైట్ వెలిగినప్పుడు ఆగాలి, మరి ఆకుపచ్చ లైట్ వెలిగినప్పుడు ముందుకు వెళ్ళొచ్చు, మరి ఆరెంజ్ లైట్ వెలిగినప్పుడు ప్రయాణానికి సిద్ధం కావాలి. మరి దీని అంతటిని కలిపి మనం సిగ్నలింగ్ సిస్టమ్ అంటాము. తర్వాత
ఎడమ వైపునే పాదచారులు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు వారికి ఎడమ వైపునే నడవాలి. మరి మనుషులు దాటడానికి వేసినటువంటి తెల్లటి చారాల వంటి లైన్ ని మనము జీబ్రా క్రాసింగ్ అంటారని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి ఆ దీంట్లోనే కొంతమంది క్రీడాకారుల గురించి ఇవ్వడం జరిగింది. చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్, చాలా సార్లు అడిగారు. సో ఇక్కడ మొదటగా ఎవరి గురించి ఇవ్వడం జరిగిందంటే సైనా నెహ్వాల్. మొదటగా సైనా నెహ్వాల్ గురించి ఇవ్వడం జరిగింది. సైనా నెహ్వాల్ వచ్చేసి ఈమె బ్యాడ్మింటన్ క్రీడాకారిణి అని గుర్తుపెట్టుకోవాలి. సైనా నెహ్వాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి. మరి విశ్వనాథ్ ఆనంద్ వచ్చేసి చెస్ కు సంబంధించినటువంటి క్రీడాకారుడు. మరి మిథాలీ రాజ్ వచ్చేసి మహిళా క్రికెటర్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి మేరీ కోమ్ వచ్చేసి బాక్సింగ్ అని గుర్తుపెట్టుకోవాలి. బాక్సింగ్. మరి కోనేరు హంపి వచ్చేసి చెస్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి నెక్స్ట్ కరణం మల్లీశ్వరి వచ్చేసి వెయిట్ లిఫ్టింగ్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి తర్వాత వచ్చేసి గగన్ నారంగ్ వచ్చేసి షూటింగ్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. గగన్ నారంగ్ వచ్చేసి షూటింగ్ అని గుర్తుపెట్టుకోవాలి. మరి సానియా మిర్జా వచ్చేసి షటిల్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా క్రీడాకారుల గురించి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన దేశానికి వరల్డ్ కప్ గురించి కూడా ప్రస్తావన ఉంది. వరల్డ్ కప్ మన దేశానికి 2011లో మొదటగా రావడం జరిగింది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ సైనా నెహ్వాల్ వచ్చేసి బ్యాడ్మింటన్, మరి అలాగే విశ్వనాథ్ ఆనంద్ వచ్చేసి చెస్, తర్వాత మిథాలీ రాజ్ వచ్చేసి మహిళా క్రికెటర్ ఈమె, మేరీ కోమ్ వచ్చేసి బాక్సింగ్, కోనేరు హంపి చెస్, కరణం మల్లీశ్వరి వెయిట్ లిఫ్టింగ్, గగన్ నారంగ్ వచ్చేసి షూటింగ్, సానియా వచ్చేసి షటిల్. తర్వాత వరల్డ్ కప్ మనకి 2011లో రావడం జరిగింది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి సైనా నెహ్వాల్ అంటే తెలుసు మనకి. ఇక్కడ కొంతమంది పేర్లను బట్టి మిథాలీ రాజ్ అంటే జనరల్ వచ్చేసి మేల్ అనుకుంటారు, కానీ ఈమె ఒక స్త్రీ, మహిళా క్రికెటర్ ఈమె. మరి సైనా బ్యాడ్మింటన్ సైనా నెహ్వాల్. మరి విశ్వనాథ్ ఆనంద్ అంటే చెస్ తెలుసు మనకి. ఇక్కడ చెస్ ప్లేయర్స్ ఇద్దరు ఉన్నారు. ఒకరు కోనేరు హంపి చెస్ ప్లేయరే, మరి విశ్వనాథ్ ఆనంద్ కూడా చెస్ ప్లేయరే. విశ్వనాథ్ ఆనంద్ వచ్చేసి జెండర్ మెయిల్, కోనేరు హంపి వచ్చేసి ఫీమేల్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత కరణం మల్లీశ్వరి, కరణం అంటేనే వెయిట్ లిఫ్టింగ్ అని గుర్తుపెట్టుకోండి. తర్వాత మెయిన్ మర్చిపోయేది ఏంటంటే గగన్ నారంగ్ అనేటువంటి అతను షూటింగ్ లో ప్రావీణ్యుడు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత సానియా మిర్జా గారు వచ్చేసి షటిల్. అలాగే భారతదేశానికి మొదటిసారిగా వరల్డ్ కప్ 2011లో రావడం జరిగింది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఇది ఆటలు నియమాలు అనేటువంటి సెకండ్ చాప్టర్. మరి మూడో చాప్టర్ వచ్చేసి రకరకాల జంతువులు. మూడో చాప్టరు రకరకాల జంతువులు అని ఇవ్వడం జరిగింది. మరి ఈ పాఠంలో చూస్తే రకరకాల జంతువులు వచ్చేసి పాముకి చెవులు ఉండవు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి పాముకి చెవులు చేసేటువంటి పని ఏం చేస్తుంది అంటే చర్మం చేస్తుంది. అంటే శబ్దాలను అది చెవుల ద్వారా కాదు, చర్మం ద్వారానే గ్రహిస్తుంది, ప్రకంపనలను గ్రహిస్తుంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి అలాగే ఈ చాప్టర్ లో అండోత్పాదకాలు మరియు శిశోత్పాదకాల గురించి ప్రస్తావించడం జరిగింది. అండోత్పాదకాలు అండాన్ని ఉత్పత్తి చేసేటువంటివి, మరియు శిశోత్పాదకాలు అంటే పిల్లలు అనేటువంటివి.
ఏవైతే గుడ్లు పెడతాయో వాటిని అండోత్పాదకాలు అంటాము, ఏవైతే పిల్లల్ని కంటాయో వాటిని శిశోత్పాదకాలు అంటామని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి అండోత్పాదకాలకి ఉదాహరణలు చూస్తే కోడి, బాతు, నెమలి ఇలాంటివన్నీ గుడ్లు పెడతాయి. సో అవన్నీ అండోత్పాదకాలు. మరి శిశోత్పాదకాలు చూస్తే మానవుడు, తర్వాత పులి, సింహము, తర్వాత ఆవులు, సారీ సింహం కాదు పులి, ఆడపులి, తర్వాత ఆవులు, గేదెలు, ఇవన్నీ శిశోత్పాదకాలు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి ఇక్కడ ఇంకోటి ఏంటంటే అండోత్పాదకాలకి రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. చర్మం మీద రోమాలు, ఈకల వంటి నిర్మాణాలు ఉంటే ఖచ్చితంగా అవి అండోత్పాదకాలే. చర్మం మీద పైన ఈకల లాంటి నిర్మాణాలుండి చెవులు బయటకు కనిపించకపోతే, ఈకల లాంటి నిర్మాణాలుండి చెవులు బయటకు కనిపించలేదనుకోండి, అవి అండోత్పాదకాలే. మరి చర్మం మీద రోమాల, ఈకల వంటి నిర్మాణాలు లేకుండా చెవులు బయటకు కనిపిస్తే అవి శిశోత్పాదకాలు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మనం చూస్తే ఆవులకి చెవులు బయటకు కనిపిస్తాయి, గేదెలకి చెవులు బయటకు కనిపిస్తాయి, అలాగే మన మానవులకి, స్త్రీలకి చెవులు బయటగానే కనిపిస్తాయి. సో అందరూ శిశోత్పాదకాలు. మరి కోడి, బాతు, తర్వాత నెమలి, వీటిని చూస్తే చర్మం పైన ఈకలు ఉంటాయి కానీ చెవులు బయటకు కనిపించవు. చాలా రంధ్రాలు ఉంటాయి, చాలా చిన్నగా ఉంటాయి, బయటకు కనిపించవు. ఇట్లా మనలాగా చెవి తమ్మెలు ఉండవు. సో అది గుర్తుపెట్టుకోవాలి. అండోత్పాదకాలు మరియు శిశోత్పాదకాలు అని చెప్పి మరి పాఠంలో అంతే ఉన్నాయి. మరి 4వ పాఠం చూస్తే ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఒక దాదాపు 2-3 టైమ్స్ బిట్లు రావడం జరిగింది ఈ చాప్టర్ లో. జంతువుల జీవన విధానం, జీవ వైవిధ్యం. జంతువుల జీవన విధానం మరియు జీవ వైవిధ్యము అనేటువంటి ఈ చాప్టర్ నుంచి చాలా బిట్స్ రావడం జరిగింది. సో దీంట్లో ఏం చెప్పినారంటే ఏనుగుల యొక్క జీవన విధానాన్ని చెప్పడం జరిగింది. ఏనుగులు గుంపులుగా నివసిస్తాయి. ఏనుగులు గుంపులుగా నివసిస్తాయి. ప్రతి గుంపులో 10 నుండి 12 ఏనుగులు ఉంటాయి. చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ప్రతి గుంపులో 10 నుండి 12 ఏనుగులు ఉంటాయి అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి ఎక్కువ ఆ గుంపులో కూడా ఎక్కువ ఏముంటాయంటే ఆడ ఏనుగులే ఎక్కువగా ఉంటాయి. ఎక్కువగా ఆడ ఏనుగులే ఉంటాయి ఆ గుంపులో. ఒక్కొక్క గుంపులో 10 నుండి 12 ఏనుగులు ఉంటాయి. ఆ గుంపులో కూడా ఆడ ఏనుగులే ఎక్కువగా ఉంటాయి. మరి మగ ఏనుగుకు 15 సంవత్సరాలు రాగానే ఏం చేస్తుందంటే, అది మగ ఏనుగు 15 సంవత్సరాలు రాగానే గుంపు నుండి విడిపోతుంది. మగ ఏనుగుకు 15 సంవత్సరాలు రాగానే గుంపు నుండి విడిపోయి వేరుపడుతుంది అన్నమాట. మరి ఆ గుంపుకు హెడ్ ఎవరంటే, ఆ గుంపుకు ఆడ ఏనుగు ఆ హెడ్ గా ఉంటుంది. ఆడ ఏనుగు ఆ గుంపునంతా నిర్వహణ చేయడం జరుగుతుంది. ఆ గుంపుకు హెడ్ ఎవరంటే ఆడ ఏనుగు అని గుర్తుపెట్టుకోవాలి. మరి గిజిగాడు పక్షులు చూస్తే, మళ్ళీ గిజిగాడు పక్షుల గురించి చూడడం జరిగింది. గిజిగాడు పక్షుల్లో మగవి మాత్రమే గూళ్ళు కడతాయి అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. గిజిగాడు పక్షుల్లో మగ పక్షులు మాత్రమే గూడు కడతాయి. మరి మరి సలీం అలీ అనేటువంటి ఒక గ్రేట్ సైంటిస్టు, సలీం అలీ అనేటువంటి ఈయన పక్షి శాస్త్రవేత్త అని గుర్తుపెట్టుకోవాలి. పక్షి శాస్త్రవేత్త, పక్షి శాస్త్ర పితామహుడు అని చెప్పి అబ్దుల్ సలీం అలీ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి ఈయన భారతదేశానికి చెందినటువంటి శాస్త్రవేత్త అని కూడా గుర్తుపెట్టుకోవాలి. భారతదేశానికి చెందినటువంటి శాస్త్రవేత్త. మరి అలాగే దర్జీ పిట్ట గురించి చెప్పడం జరిగింది. ఇక్కడ దర్జీ పిట్ట ఏం చేస్తుందంటే దారాలతో గూడు నల్లుకుంటుంది. దర్జీ పిట్ట దారాలతో గూడు నల్లుకుంటుంది. మరి కందిరీగలు వచ్చేసి, కందిరీగలు మాత్రము ఆడ కందిరీగలే గూళ్ళు కడతాయి అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఆడ కందిరీగలు మాత్రమే గూళ్ళు కడతాయి. సో జంతువులు జీవన విధానం మరియు జీవ వైవిధ్యంలో ఏనుగుల గురించి ప్రస్తావన ఉంది. ఏనుగులు గుంపులుగా ఉంటాయి. అలాగే ప్రతి గుంపులో 10 నుండి 12 ఏనుగులు ఉంటాయి. 10-12 గుర్తుపెట్టుకోవాలి సార్. 10 నుండి 12 ఏనుగులు ఉంటాయి.
మరి ఆ గుంపులో ఎక్కువగా ఆడ ఏనుగులే ఉంటాయి. మరి మగ ఏనుగులు ఏం చేస్తాయంటే 15 ఇయర్స్ రాగానే, 15 సంవత్సరాలు రాగానే గుంపు నుండి వేరు కావడం జరుగుతుంది మగ ఏనుగులు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి గిజిగాడు పక్షుల్లో మగ గిజిగాడు పక్షులు మాత్రమే గూళ్ళు కడతాయి, ఆడ గిజిగాడు పక్షులు గూళ్ళు కట్టవు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి అబ్దుల్ సలీం అలీ అనేటువంటి ఇతన్ని భారతదేశ పక్షి శాస్త్రవేత్త అంటాము. భారతదేశ పక్షి శాస్త్రవేత్త, అదిగాక ఈయనని పక్షి శాస్త్ర పితామహుడు అని కూడా చెప్తాము సలీం అబ్దుల్ అలీ గారిని. అలాగే దర్జీ పిట్ట వచ్చేసి దారాలతో గూళ్ళు అల్లుకుంటుంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత కందిరీగలు చూస్తే ఆడ కందిరీగలు మాత్రమే గూళ్ళు కడతాయి. ఇక్కడ గిజిగాల్లోనేమో మగ గిజిగాడు పక్షులు గూళ్ళు కడితే, కందిరీగలకు వచ్చేసరికి ఆడ కందిరీగలు మాత్రమే గూళ్ళు కడతాయి అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి ఇక్కడ దీంట్లో ముఖ్యంగా అడిగేది ఏంటంటే సలీం అబ్దుల్ అలీ గురించి అడిగే ఛాన్స్ ఉంది. పక్షి శాస్త్ర పితామహుడు, భారతీయ పక్షి శాస్త్ర పితామహుడు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి నెక్స్ట్ చూస్తే మన చుట్టూ ఉండే మొక్కలు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఏ పాఠం ఇది? 5th పాఠం. సో మన చుట్టూ ఉండే మొక్కలు అని చెప్పి ఇది 5th లెసన్ ఇవ్వడం జరిగింది. మరి మన చుట్టూ ఉండే మొక్కలు చూస్తే మనకి మొక్కలు రకరకాలుగా కనిపిస్తాయి. వాటిలో కొన్ని తీగ మొక్కలు ఉంటాయి, కొన్నేమో పొదలు ఉంటాయి. కొన్ని తీగ మొక్కలు ఉంటాయి, కొన్ని పొదలు ఉంటాయి. మరి తీగ మొక్కలకి ఉదాహరణ చూస్తే బీర, కాకర, తర్వాత మల్లె లాంటివి తీగ మొక్కలకి ఉదాహరణలు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి పొదలు చూస్తే పొదలు చామంతి, తర్వాత మిరప, తర్వాత వచ్చేసి చామంతి, మిరప, ఇంకా గులాబీ కూడా పొదనే, గులాబీ. సో ఇవన్నీ పొదలు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. తీగ మొక్కలు ఉంటాయి, అలాగే పొదలు ఉంటాయి. తీగ మొక్కలు వచ్చేసి బీర, కాకర, మల్లె. మళ్ళీ పొదలు వచ్చేసి చామంతి, తర్వాత గులాబీ, మిరప, ఇవన్నీ పొదలు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. అయినా ఇవన్నీ సింపుల్ గా సార్, ఇవన్నీ అంటే ఇట్లాంటివే కన్ఫ్యూజ్ చేస్తాయి డిఎస్సిలో కంపల్సరీగా. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి బాగా. తీగ మొక్కలు వచ్చేసి బీర, కాకర, మల్లె. మరి పొదలు వచ్చేసి చామంతి, మిరప, గులాబీ కూడా పొదలకి ఉదాహరణ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత దీంట్లో వచ్చేసి ప్రపంచంలోనే అతిపెద్ద పుష్పం వచ్చేసి రఫ్లీసియా అని గుర్తుపెట్టుకోవాలి. రఫ్లీసియా ప్రపంచంలోనే అతిపెద్ద పుష్పం, అని చెప్పి రఫ్లీసియా అని గుర్తుపెట్టుకోవాలి. మరి ఇది ఎంత ఉంటుందంటే 1 మీటర్ వ్యాసం ఉంటుంది, 4 కేజీల బరువు ఉంటుంది. 1 మీటర్ వ్యాసం ఉంటుంది, 4 కేజీల బరువు ఉంటుంది రఫ్లీసియా అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి నెక్స్ట్ వచ్చేసి ఈ పువ్వు నుంచి కుళ్ళిన మాంసం వాసన వస్తుంది. ఎంత దూరం వస్తుంది? దాదాపు 2 కిలోమీటర్ల దూరం వరకు వస్తుందంట. రఫ్లీసియా అనేది ప్రపంచంలోనే అతిపెద్ద పుష్పము. మరి ఇది 1 మీటర్ వ్యాసము, 4 కేజీల బరువు ఉంటుంది. మరి దీని నుంచి 2 కిలోమీటర్ల వరకు ఒక బ్యాడ్ స్మెల్ రావడం జరుగుతుంది. ఆ బ్యాడ్ స్మెల్ ఏదంటే కుళ్ళిన మాంసం వాసన అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి వచ్చేసి పార్థీనియం సటైవం అనేటువంటి మొక్క ప్రస్తావన కూడా ఉంది. పార్థీనియం సటైవం అంటే, పార్థీనియం సటైవం అనేది తెల్ల ముక్కురాళ్ళ చెట్టు శాస్త్రీయ నామం. ఆ తెల్ల ముక్కురాళ్ళ చెట్టుని మనం ఏమంటామంటే వయ్యారి భామ అంటాం. ఎందుకు వయ్యారి భామ అంటామంటే, యాక్చువల్లీ ఇది మన భారతదేశంలో ఉన్నటువంటిది కాదు. ఎప్పుడో మన పూర్వీకులు అమెరికా నుండి కొన్ని గోధుమ మొక్కలు తీసుకొస్తా ఉంటే, ఆ గోధుమ మొక్కలతో పాటు అమెరికా నుండి దిగుమతి అయింది. అమెరికా నుండి గోధుమ మొక్కలతో పాటుగా మన దేశానికి వచ్చింది ఏది? వయ్యారి భామ అనేటువంటి మొక్క. అందుకని ఇది వయ్యారి భామలాగా వచ్చింది అని చెప్పి కొంతమంది కథలు కూడా చెప్తారు దీని గురించి, వయ్యారి భామలాగా ఊపుకుంటూ వచ్చింది అని చెప్పి. సో పార్థీనియం సటైవం అనేటువంటిది
వయ్యారి భామ మొక్క యొక్క సైంటిఫిక్ నేము. మరి పార్థీనియం సటైవం అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే అమెరికా దేశం నుంచి గోధుమలతో పాటు దిగుమతి అయినటువంటి మొక్క అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి మన రాష్ట్రంలో తూర్పు గోదావరి కడియం శ్రీహరిలు చాలా ఫేమస్. మన రాష్ట్రంలో కడియం నర్సరీలు మన రాష్ట్రంలో చాలా ఫేమస్. ఈ కడియం నర్సరీలు ఎక్కడ ఉన్నాయంటే తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర, తూగో జిల్లాలో రాజమండ్రి దగ్గర కడియం నర్సరీలు ఉన్నాయి అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి కడియం నర్సరీలు ఎట్లున్నాయంటే 5,000 ఎకరాల్లో 5,000 ఎకరాల విశాలమైన ప్రదేశంలో దాదాపు 700 నర్సరీలు ఉన్నాయంట. ఆ నర్సరీలే మనం కడియం నర్సరీలు అంటాం. సో చాలా ఫేమస్ సార్. కడియం నర్సరీలు వచ్చేసి తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర ఉన్నాయి. 5,000 ఎకరాల్లో కడియం నర్సరీలు ఎన్ని ఎకరాల్లో విస్తరించి ఉన్నాయంటే 5,000 ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి. అక్కడ 700 నర్సరీలు ఉన్నాయని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. సో ఇది మన చుట్టూ ఉన్నటువంటి మొక్కలు అనేటువంటి పాఠము. సో ఇక్కడ చూస్తే మొక్కలు మనకి తీగ మొక్కలు ఉంటాయి, పొదలు ఉంటాయి. తీగ మొక్కలు వచ్చేసి బీర, కాకర, మల్లె. మరి చామంతి మొక్కలు పొదలు వచ్చేసి చామంతి, గులాబీ, అలాగే మిరప అనేటువంటి పొదలకి ఉదాహరణగా చెప్తాము. ప్రపంచంలోనే అతిపెద్ద పుష్పము రఫ్లేసియా. రఫ్లేసియా అనేది ప్రపంచంలోనే అతిపెద్ద పుష్పము. మరి దీని వ్యాసం, దీని సైజ్ చూస్తే 2 మీటర్ల 1 మీటర్ వ్యాసం ఉంటుంది, 4 కేజీల బరువు ఉంటుంది. మరి ఈ ఫ్లవర్ నుంచి కుళ్ళిన మాంసం వాసన దాదాపు 2 కిలోమీటర్ల దూరం వరకు వస్తుంది. మరి పార్థీనియం సటైవం అనేటువంటిది ఒక కలుపు మొక్కకి రకానికి చెందినటువంటిది. సో అది వచ్చేసి అమెరికా నుంచి దిగుమతి కావడం జరిగింది గోధుమలతో పాటు. ఈ పార్థీనియం సటైవంకి మనము తెల్ల ముక్కురాయి చెట్టు లేదంటే వయ్యారి భామ అని చెప్పి ఇతర వ్యవహారిక పేర్లు ఉన్నాయి అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కడియం నర్సరీలు చాలా ఫేమస్. ఈ కడియం నర్సరీలు వచ్చేసి తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర ఉన్నాయి. మరి 5,000 ఎకరాల్లో 700 నర్సరీలు అక్కడ ఉన్నాయని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి నెక్స్ట్ లెసన్ చూస్తే దారి తెలుసుకుందామా. సో దారి తెలుసుకుందామా అనేది తర్వాత లెసన్. ఇది 6th లెసన్. దారి తెలుసుకుందామా అనేది 6వ పాఠం. మరి దారి తెలుసుకుందామా అనే పాఠంలో ముఖ్యంగా దిక్కుల గురించి వివరిస్తాడు, దిశల గురించి వివరిస్తాడు. మరి దిశలు కూడా మనం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి చాలా సార్లు. ఒకసారి చూస్తే మామూలుగా మనము మ్యాప్ మీద వేసేటప్పుడు, పటంలో వేసేటప్పుడు దిక్కుల్ని ఒక రకంగా చూపిస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ దిక్కులు ఎట్లుంటాయంటే మామూలుగా మనం ఇక్కడి నుంచి చూపిస్తాము. తూర్పు, పడమర, తర్వాత పైన ఉత్తరం వేస్తాం, కింద దక్షిణం చూపిస్తాము. తూర్పు, పడమర, పైన ఉత్తరం, కింద దక్షిణం. పేపర్ మీద వేసేటప్పుడు మనం ఇలాగే వేయాలి, ఇంకా ఏ రకంగా వేయకూడదు. మ్యాప్స్ కూడా ఇలాగే ఉంటాయని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి తూర్పు, పడమర, తర్వాత ఉత్తరము, దక్షిణము అనేటువంటి ఇట్లా వేసిన తర్వాత ఇక్కడ తూర్పుకి దక్షిణానికి మధ్య, అంటే తూర్పు దక్షిణానికి మధ్య మూలలు కూడా చాలా ఇంపార్టెంట్. మూలలు కూడా చెప్పడం జరిగింది. తూర్పుకి మరియు దక్షిణానికి మధ్య ఆగ్నేయము అంటాం, ఆగ్నేయ మూల అంటాం దీన్ని. మరి అలాగే తూర్పుకి ఉత్తరానికి మధ్య ఆ మూలని మనము ఈశాన్య మూల అంటాము. మరి ఉత్తరానికి తర్వాత పడమరకు మధ్య వాయువ్యం అంటాం. మరి పడమరకి దక్షిణానికి మధ్య నైరుతి మూల అంటాం. సో చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఇవే కన్ఫ్యూజ్ చేస్తాయి. సో తూర్పు, పడమర, పైన ఉత్తరం, కింద దక్షిణం. మ్యాప్ మీద వేసేటప్పుడు మనం ఇలాగే చూపిస్తాము. మరి ఉత్తరానికి తూర్పుకు మధ్య ఈశాన్యం ఉంటుంది.
అలాగే తూర్పుకి దక్షిణానికి మధ్య ఆగ్నేయం ఉంటుంది. మరి దక్షిణానికి పడమరకు మధ్య నైరుతి ఉంటుంది. మరి పడమరికి ఉత్తరానికి మధ్య వాయువ్యం ఉంటుంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. సో మ్యాప్ మీరు ఫస్ట్ తూర్పు పడమర ఉత్తరం దక్షిణం గుర్తించారంటే తర్వాత వాయి నై సరే అట్లా కాకుండా మనం సవ్య దిశలో అవుతాము. వానై ఆయి, వానై ఆయి అంటే ఈ దిశలో రావాలి సవ్య దిశ. సో వా నై ఆ ఈ అంటే వాయువ్యము, నైరుతి, ఆగ్నేయము, ఈశాన్యము అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ తూర్పు పడమర ఉత్తరం దక్షిణం. ఒకవేళ దిక్కుల గురించి వస్తే చిన్నగా రఫ్గా వెంటనే తూర్పు పడమర ఉత్తరం దక్షిణం వేసుకొని తర్వాత ఈశాన్యము ఇక్కడ నుంచి రావాలి. ఉత్తరం దగ్గర నుంచి మొదలు పెట్టాలి. ఉత్తరం దగ్గర నుంచి సవ్య దిశలో వస్తే వానై ఆయి, వానై ఆయి అని చెప్పి గుర్తుపెట్టుకోండి ఇట్లా సవ్య దిశలో. సో ఆ దిక్కుల గురించి వివరించడం జరిగింది. తర్వాత వచ్చేసి ఆ పాఠంలో నెల్లూరు జిల్లాలో మండలాల గురించి ఇవ్వడం జరిగింది. నెల్లూరు జిల్లాలో 46 మండలాలు ఉన్నాయి. నెల్లూరు జిల్లాలో ఎన్ని మండలాలు ఉన్నాయి? 46. మరి భారతదేశ విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్ విస్తీర్ణము 11 విస్తీర్ణంలో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ 11వ స్థానంలో ఉంది. విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో 11వ స్థానంలో ఉంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి సాధారణంగా కాగితం మీద గీసినప్పుడు ఆ విధంగా గీస్తాము. తర్వాత ఆంధ్రప్రదేశ్ ను భౌగోళికంగా 3 ప్రాంతాలుగా డివైడ్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ని భౌగోళికంగా అవి 3 ప్రాంతాలు ఏంటంటే, ఒకటి ఉత్తర కోస్తా, తర్వాత దక్షిణ కోస్తా, తర్వాత వచ్చేసి మధ్య కోస్తా, తర్వాత రాయలసీమ. ఈ విధంగా భౌగోళికంగా ఆంధ్రప్రదేశ్ ని ఈ విధంగా డివైడ్ చేస్తారు. మరి ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, మధ్య కోస్తా ఇవన్నీ కోస్తా జిల్లాలు. రాయలసీమ జిల్లాలు సపరేట్ గా ఉంటాయి. అయితే ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, ఉత్తర కోస్తా అనగానే ఏ జిల్లాలు వస్తాయి, మరి దక్షిణ కోస్తా అనగానే ఏ జిల్లాలు వస్తాయి అనేది గుర్తు పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఉత్తర కోస్తా అంటే మొత్తం 3 జిల్లాలు ఉంటాయి సార్. ఉత్తర కోస్తాలో మనకి 3 జిల్లాలు కనిపిస్తాయి. ఆ 3 జిల్లాలు ఏంటంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నము ఉత్తర కోస్తా జిల్లాలు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి దక్షిణ కోస్తా జిల్లాలు ఏముంటాయంటే గుంటూరు, ప్రకాశము, నెల్లూరు. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు ఇవి 3 జిల్లాలు దక్షిణ కోస్తా జిల్లాలు. మరి మధ్య కోస్తా వచ్చేసి 2 జిల్లాలు ఉంటాయి. 3 జిల్లాలు ఉంటాయి మధ్య కోస్తాలో. సో ఏంటంటే ఉభయ గోదావరి జిల్లాలు, తూగు జిల్లా అంటే పాగో జిల్లా, తర్వాత వచ్చేసి కృష్ణా జిల్లా. తూగు జిల్లా, పాగో జిల్లా, కృష్ణా జిల్లా. సో ఉత్తర కోస్తాలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం. మరి దక్షిణ కోస్తాలో గుంటూరు, తర్వాత ప్రకాశం, నెల్లూరు. మరి మధ్య కోస్తాలో తూగు జిల్లా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి మరియు కృష్ణా జిల్లా అని చెప్పి గుర్తు పెట్టుకోవాలి. మరి రాయలసీమలో 4 జిల్లాలు ఉంటాయి సార్. ఈ 4 జిల్లాలు వచ్చేసి కర్నూలు, కడప, చిత్తూరు, అనంతపురం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. 4 జిల్లాలు. రాయలసీమలో 4 జిల్లాలు కర్నూలు, కడప, చిత్తూరు, అనంతపురం అని చెప్పి 4 డిస్ట్రిక్ట్స్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ ని భౌగోళికంగా ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, మధ్య కోస్తా అలాగే రాయలసీమ అని చెప్పి భౌగోళికంగా డివైడ్ చేస్తారు. ఉత్తర కోస్తాలో 3 జిల్లాలు, దక్షిణ కోస్తాలో 3 జిల్లాలు, మధ్య కోస్తాలో 3 జిల్లాలు, రాయలసీమలో 4 జిల్లాలు ఉంటాయని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. సో ఉత్తర కోస్తాలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం. తర్వాత గుంటూరు, ప్రకాశం, నెల్లూరు వచ్చేసి దక్షిణ కోస్తా. మరి మధ్య కోస్తాలో తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లా. తూగో, పాగో 2 కలిపి కృష్ణా జిల్లాతో కలిపి మధ్య కోస్తాలో ఉంటాయి. ఒకవేళ కోస్తా జిల్లాలంటే ఇవన్నీ వస్తాయి 3, అన్ని కోస్తా జిల్లాలే. మరి దాంట్లో ఉత్తర కోస్తా, మధ్య కోస్తా అట్లాంటిది మీరు ఈ విధంగా గుర్తు పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి ఆంధ్రప్రదేశ్ లో నదుల ప్రస్తావన ఉంది ఈ పాఠంలో.
దారి తెలుసుకుందాం అనే పాఠంలోనే మరి ఆ నదులు ఆంధ్రప్రదేశ్ లో ప్రధానంగా 4 నదులు ప్రవహిస్తాయి. ఒకటి వచ్చేసి గోదావరి, 2 కృష్ణ, 3 తుంగభద్ర, 4 పెన్నా నది. ఈ 4 నదులు ఆంధ్రప్రదేశ్ లో ప్రవహించేటువంటి నదులు. సో గోదావరి, కృష్ణా జిల్లా, తుంగభద్ర, పెన్నా ఈ 4 నదులు ఆంధ్రప్రదేశ్ లో ప్రవహిస్తున్నాయని చెప్పి గుర్తు పెట్టుకోవాలి. సో ఒకసారి బ్యాకప్ చేస్తే సార్, మన చుట్టూ ఇక్కడ దారి తెలుసుకుందాం అనే పాఠంలో మనం పేపర్ మీద దిక్కులు చూపించినప్పుడు ఈ విధంగా చూపిస్తాం. తూర్పు, పడమర, తర్వాత ఉత్తరము, దక్షిణం అని చూపిస్తాము. మరి ఆ మూడోలు చూస్తే ఉత్తరానికి పడమరికి మధ్య వాయువ్యం ఉంటుంది. అలాగే పడమరికి నైరుతికి మధ్య పడమరికి దక్షిణానికి మధ్య నైరుతి ఉంటుంది. మరి దక్షిణానికి తూర్పుకి మధ్య ఆగ్నేయం ఉంటుంది. మరి తూర్పుకి ఉత్తరానికి మధ్య ఈశాన్యం ఉంటుంది. మరి సవ్య దిశలో మనం దాన్ని గుర్తుపెట్టుకోవాలంటే వానై ఆయి అని చెప్పి గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చేసి దారి తెలుసుకున్న పాఠంలో నెల్లూరు జిల్లాలో 46 మండలాలు ఉంటాయని చెప్పడం జరిగింది. తర్వాత విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో 11వ స్థానంలో ఉంది. భారతదేశంలో భౌగోళిక విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్ 11వ స్థానంలో ఉంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి ఆంధ్రప్రదేశ్ ని భౌగోళికంగా ఈ విధంగా డివైడ్ చేస్తారు. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, మధ్య కోస్తా, రాయలసీమ అని. ఉత్తర కోస్తాలో 3 జిల్లాలు ఉంటాయి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం. మరి ఇంకొకటి ఏంటంటే ఇది దక్షిణ కోస్తాలో గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు ఉంటాయి. మరి మధ్య కోస్తాలో వచ్చేసి తూర్పు జిల్లా, పాగు జిల్లా, మరి కృష్ణా జిల్లా ఉంటాయి. రాయలసీమలో కర్నూలు, కడప, చిత్తూరు, అనంతపురం ఉంటాయని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ చూస్తే 2012-13 సంవత్సరం నుంచి ఈవీఎస్ టెక్స్ట్ బుక్ మారింది. 2012-13 నుంచి దాని టైటిల్ మార్చి ఏమని ఇచ్చినారంటే మనం మన పరిసరాలు అని చెప్పి ఇవ్వడం జరిగింది. మరి 2013-14 సంవత్సరంలో అంటే ఫస్ట్ 3rd క్లాస్ మార్చారు. తర్వాత 2013-14 నుంచి 4th, 5th ని కూడా మార్చి మనం మన పరిసరాల పేరుతో ఇవ్వడం జరిగింది. తర్వాత ఈవీఎస్ పాఠ్య పుస్తకాన్ని ఎన్సీఆర్టీ ఇతివృత్తాలను ఆధారంగా చేసుకుని రాష్ట్రానికి సంబంధించిన కొన్ని సంస్కృతి, పండుగలు లాంటి అంశాలను యాడ్ చేస్తూ ఈవీఎస్ పుస్తకాలు రూపొందించడం జరుగుతుంది. మరి ఈవీఎస్ పాఠ్య పుస్తకాన్ని బోధించడానికి వారానికి 6 పీరియడ్ల చొప్పున మనకి 220 పీరియడ్లు అందుబాటులో ఉంటాయి. మరి ఒక్కో పాఠం బోధించడానికి సగటున మనకి 14 పీరియడ్లు అవసరమవుతాయి. మరి దీంట్లో మొదటి పాఠం చూస్తే కుటుంబం అంటే అమ్మా, నాన్న, పిల్లలు కలిపి అందరినీ కుటుంబం అంటాం. ఈ కుటుంబంలో కొత్త సభ్యులు ఎప్పుడు వస్తారంటే కొత్తగా పిల్లలు పుట్టినప్పుడు కానీ, పెళ్లిళ్ళు జరిగినప్పుడు కానీ కుటుంబ సభ్యులు కొత్తగా యాడ్ అవ్వడం జరుగుతుంది. మరి చిన్న కుటుంబాన్ని మనము వెస్టి కుటుంబం అంటే, పెద్ద కుటుంబాన్ని మనం ఉమ్మడి కుటుంబము అంటాము. అలాగే వెస్టి కుటుంబంలో 2 తరాలు ఉంటాయి. మరి పెద్ద కుటుంబంలో వచ్చేసి అమ్మా నాన్న, వాళ్ళ అమ్మ నాన్న, పిల్లలు అంటే 3 తరాలు ఉంటాయని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి ఆటలు నియమాల్లో చూస్తే కబడ్డీ ఆట గురించి ప్రస్తావన ఉంది. కబడ్డీ ఆటలో 7 మంది సభ్యులు ఉంటారు. మరి ఒక 5 మంది ఎక్స్ట్రా ప్లేయర్స్ ఉంటారు, ఒక 5 మంది అంపైర్స్ ఉంటారు. మరి సిగ్నలింగ్ సిస్టమ్ గురించి మాట్లాడితే ఎరుపు లైట్ వెలిగితే ఆగాలి, ఆకుపచ్చ లైట్ వెలిగితే ముందుకెళ్ళాలి, మళ్ళీ ఆరెంజ్ లైట్ వెలిగితే ప్రయాణానికి సిద్ధం కావాలి. దీన్ని మనము సిగ్నలింగ్ సిస్టమ్ అంటాము. మళ్ళీ అదేవిధంగా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మనము ఎవరైతే వెళ్తారో రోడ్డు మీద వాళ్ళకి ఎడమ వైపునే రోడ్డు మీద నడవాలి. మరి మనుషులు దాటడానికి వేసినటువంటి తెల్లటి చారల్ని రోడ్డు మీద వాటిని జీబ్రా క్రాసింగ్ అంటారని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి నెక్స్ట్ సెకండ్ లెసన్ దీంట్లోనే కొంతమంది క్రీడాకారులు ఇవ్వడం జరిగింది. సైనా నెహ్వాల్ బ్యాడ్మింటన్ కు చెందిన క్రీడాకారిణి సైనా నెహ్వాల్. మరి విశ్వనాథ్ ఆనంద్ గారేమో చెస్, మితాలి రాజ్ మహిళా క్రికెటర్ మితాలి రాజ్. మీకు బిట్లు ఎట్లా ఇస్తారంటే దీంట్లో మితాలి రాజు, మేరీకోము, కోనేరు హంపి ఇచ్చి ఈ 3 నేమ్స్ ఇచ్చి అవతల 3 బ్యాడ్మింటన్ ఇట్లా ఈ 3 జంబ్లింగ్ ఇస్తారు. ఇచ్చి సరైన జతను గుర్తించండి అంటారు. అప్పుడు మీరు ఖచ్చితంగా విశ్వనాథ్ ఆనంద్ అంటే చెస్ అని గుర్తుండాలి, మితాలి రాజ్ అంటే మహిళా క్రికెటర్ అని గుర్తుండాలి. మితాలి మహిళా క్రికెటర్ గుర్తుపెట్టుకోండి. మేరీ అంటే బాక్సింగ్ అని గుర్తుండాలి.
మరి కరణం మల్లీశ్వరి వచ్చేసి వెయిట్ లిఫ్టింగ్ అని గుర్తుండాలి. గగన్ నారంగ్ వచ్చేసి సరే సార్. కోనేరు హంపి వచ్చేసి చెస్, మరి కరణం మల్లేశ్వర్ వచ్చేసి వెయిట్ లిఫ్టింగ్, గగన్ నారంగ్ వచ్చేసి షూటింగ్, సానియా మిర్జా వచ్చేసి సెటిల్. మరి వరల్డ్ కప్ మనకి ఎప్పుడు వచ్చిందంటే 2011లో మొదటిసారిగా రావడం జరిగింది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి తర్వాత మూడో పాఠం, రకరకాల జంతువులు చూస్తే పాముకి చెవులు ఉండవు, మరి చెవులు చేసేటువంటి పని పాములో చర్మం చేస్తుంది. ఈ పాఠంలో అండోత్పాదకాలు శిశోత్పాదకాల గురించి ఇవ్వడం జరిగింది. అండోత్పాదకాలు అంటే గుడ్లు పెట్టేటివి, శిశోత్పాదకాలు అంటే పిల్లలు కనేవి. మరి అండోత్పాదకాలు అంటే వాటికి చర్మం పైన ఈకలు ఉంటాయి, మరి చెవులు బయటికి కనిపించవు. అదేవిధంగా చర్మం మీద ఈకలు లేకుండా రోమాలు మాత్రం ఉండి లైట్ గా చెవులు బయటకు కనిపిస్తే అవి శిశోత్పాదకాలు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత నాలుగో పాఠం జంతువులు, జీవన విధానం, జీవ వైవిధ్యం. దీంట్లో చూస్తే ఏనుగులు గుంపులు గుంపులుగా నివసిస్తాయి అడవుల్లో. ఒక్కో గుంపులో 10 నుండి 12 ఏనుగులు ఉంటాయి. మరి ఎక్కువగా గుంపులు ఆడ ఏనుగులే ఉంటాయి. మరి మగ ఏనుగుల్లో వచ్చేసి 15 సంవత్సరాలు రాగానే వాటికి వయసు రాగానే గుంపు నుంచి వేరవుతుంది. మరి ఇక్కడ ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే ఏనుగుల గుంపుకి నాయకత్వం వహించేది ఎవరు అంటే ఆడ ఏనుగే గ్రూప్ ను మెయింటైన్ చేస్తుంది. మరి గిజిగాడులో మగ గిజిగాడు పక్షులు మాత్రమే గూళ్ళు కడతాయి. మళ్ళీ అబ్దుల్ సలీం అలీ ఆయనని పక్షి శాస్త్రవేత్త అంటాము, భారతదేశ పక్షి శాస్త్రవేత్త. అలాగే పక్షి శాస్త్ర పితామహుడు అని కూడా చెప్తాము. మరి అలాగే దర్జీ పిట్ట వచ్చేసి దారాలతో గూడు అల్లుకుంటుంది. ఈ క్రింది వాటిలో దారాలతో గూడు అల్లుకునే జీవి ఏది? దర్జీ పిట్ట, చెకుముకి పిట్ట, వడ్రంగి పిట్ట, ఇట్లా ఒకటి ఇస్తారు. ఇస్తే అప్పుడు మీరు దర్జీ పిట్ట అని చెప్పి గుర్తు పెట్టుకోవాలి. మరి కందిరీగలు వచ్చేసి ఆడ కందిరీగలు మాత్రమే గూళ్ళు కడతాయి అని చెప్పి గుర్తు పెట్టుకోవాలి. మరి నెక్స్ట్ మన చుట్టూ ఉన్న మొక్కలు, ఐదో పాఠం చూస్తే తీగ మొక్కలు ఉంటాయి మన చుట్టూ, అలాగే పొదలు ఉంటాయి, కొన్ని వృక్షాలు ఉంటాయి. వృక్షాలు అంటే మర్రి, చింత ఇలాంటి పెద్ద పెద్ద వృక్షాలు వస్తాయి. మరి తీగలంటే ఎగబాగేటువంటివి, బీర, కాకర, మల్లె ఇవన్నీ తీగ మొక్కలకి ఉదాహరణ. మరి పొదలు వచ్చేసి చామంతి, మిరప, గులాబీ అనేవి పొదలు. మరి ప్రపంచంలోనే అతిపెద్ద పుష్పం రఫ్లీషియా. ఈ రఫ్లీషియా వచ్చేసి 1 మీటరు వ్యాసంతో 4 కేజీల బరువు ఉంటుంది. మరి ఈ రఫ్లీషియా నుంచి కుళ్ళిన మాంసం వాసన వస్తుంది. దాదాపు 2 కిలోమీటర్ల డిస్టెన్స్ వరకు ఆ స్మెల్ రావడం జరుగుతుంది. మరి పార్థీనియం సటైవం అంటే దాని వయ్యారి బామ అంటాము. ఈ పార్థీనియం సటైవం తెల్లముక్రాయి చెట్టు అని కూడా అంటాము. ఈ పార్థీనియం సటైవం అనేది అమెరికా నుంచి డౌన్లోడ్ కావడం జరిగింది, అంటే దిగుమతి కావడం జరిగింది. ఎక్కడ దేంతో పాటు అంటే గోధుమ మొక్కలతో పాటు రావడం జరిగింది. మరి కడియం నర్సరీలు చాలా ఫేమస్ ఆంధ్రప్రదేశ్ లో. కడియం నర్సరీలు ఎక్కడున్నాయంటే రాజమండ్రి దగ్గర ఉన్నాయి. రాజమండ్రి ఎక్కడుంది? తూర్పు గోదావరి జిల్లాలో ఉంది. తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రి దగ్గర కడియం నర్సరీలు ఉన్నాయి. ఇవి చాలా ఫేమస్. ఈ కడియం నర్సరీలు మొత్తం విస్తీర్ణం ఎంత? 5,000 ఎకరాల్లో ఉంది. ఎన్ని నర్సరీలు ఉన్నాయంటే 700 నర్సరీలు ఉన్నాయని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి దారి తెలుసుకుందామాలో తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం అని చెప్పి ఆ విధంగా సూచిస్తాం గుర్తుల్ని. తర్వాత వానై, ఆయి అనేటువంటి సవ్య దిశలో చూస్తే మనకి మూలలు వస్తాయి. మరి నెల్లూరు జిల్లాలో 46 మండలాలు ఉంటాయి. విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో 11వ స్థానంలో ఉంది. మరి భౌగోళికంగా ఆంధ్రప్రదేశ్ ని ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, మధ్య కోస్తా, రాయలసీమగా డివైడ్ చేయడం జరిగింది. ఉత్తర కోస్తాలో 3 జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం. మరి దక్షిణ కోస్తాలో గుంటూరు, ప్రకాశం, నెల్లూరు. మరి మధ్య కోస్తాలో తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా. రాయలసీమలో కర్నూలు, కడప, చిత్తూరు, అనంతపురం. అలాగే మన ఆంధ్రప్రదేశ్ లో ప్రవహించే ప్రధానమైన నదులు 4: గోదావరి అమ్మ, గోదావరి తల్లి, గోదావరి నది, అలాగే కృష్ణా నది, అలాగే తుంగభద్ర నది, పెన్నా నది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి మిగిలినటువంటి 7th చాప్టర్ నుంచి నెక్స్ట్ సెషన్ లో we will discuss about that. Thank you.